స్థానిక సమరం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో భారీగానే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటి, రెండో విడతలో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడతలోనే అదే జోరు కనిపించింది. సర్పంచ్, వార్డు స్థానాలకు గాను అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు అభ్యర్థులు. ఈ నెల 11న తొలిదశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 4236 గ్రామాల్లో తొలిదశ పోలింగ్ జరగనుంది. 395 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. తొలి విడత ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు 5 ఉన్నాయి. మిగతా 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు సభ్యుల పదవులకు 67,893 మంది పోటీకి దిగారు. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక ఈ నెల 17న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తారు. మూడవ విడత కింద 4,158 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడతలో 36,442 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 89,603 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడో విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 1,16,880 నామినేషన్లు దాఖలైనట్లుగా తెలిపారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. తొలి విడతలో 59, రెండో విడతలో 30 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందిస్తారు. సారంగపాణి, పంచాయతీ ఎన్నికల జోరు ఎలా ఉంది? దేవి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్ జిల్లా టాపు. ఎందుకంటే ఈ రెండు విడతల్లో కలిపి 90 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో కొత్త ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 50 జీపీలు, మొదటి విడతలో 33 జీపీలు, అదేవిధంగా రెండవ విడతలో 17 జీపీలు ఏకగ్రీవంగా సర్పంచులు, అదేవిధంగా కొన్ని చోట్ల ఎంటైర్ బాడీ పూర్తిగా ఏకగ్రీవమైంది. ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే మొదటి విడతలో 16, రెండవ విడతలో 10 ఏకగ్రీవాలు అయ్యాయి. దీంతోపాటు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1,514 పంచాయతీల్లో 3 దశల్లో ఎన్నికలు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో మొదటి విడతలో 514 జీపీలు, అదేవిధంగా రెండవ విడతలో 494 జీపీలు, అదేవిధంగా మూడో విడతలో 506 జీపీలకు సంబంధించి 514 జీపీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మొదటి, రెండు విడతలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తయింది. ఇక ప్రచారాలు సైతం ముమ్మరం చేశారు. ఇందులో సింగిల్ నామినేషన్ వచ్చిన జీపీలు ఏవైతే ఉన్నాయో అందులో ఏకగ్రీవమైనట్టుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. కొన్ని జీపీల్లో అయితే మొదటి విడతకు సంబంధించిన జీపీలు ఏవైతే ఏకగ్రీవం అయ్యాయో వారికి అందులో కొంతమంది ప్రమాణ స్వీకారాలకు సైతం అనుమతించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కొన్ని చోట్ల జీపీలు ఎంటైర్ బాడీ ఎక్కడైతే ఏకగ్రీవంగా ఎన్నికైందో అక్కడ ప్రమాణ స్వీకారం సైతం చేసిన పరిస్థితి. ఇక కొమరంభీం జిల్లాలో సైతం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా ఆదివాసీ గూడాల్లో మాత్రమే ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ గూడెంలో పటేలు, అదేవిధంగా
వీళ్ళు ఉంటారు కనుక ఆదివాసీలు ఏకతాటిపైకి వస్తారు, ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉంటారు. అయితే ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందో లేదో అప్పటి నుంచి ఏకగ్రీవాలకు సంబంధించిన తీర్మానాలు చేస్తూ వచ్చారు. అయితే ఏకగ్రీవ తీర్మానాలు ఏవైతే చేశారో ఎన్నికల నియమాల ప్రకారమే ఉండాలని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళంతా తీర్మానాలు చేసినప్పటికీ సింగిల్ నామినేషన్ ఉండే విధంగా చూసుకున్నారు. అయితే కొంతమంది నామినేషన్ విత్డ్రా టైంలో సైతం విత్డ్రా చేసుకున్నారు. మొదటి 2 విడతలకు సంబంధించి విత్డ్రా, అదేవిధంగా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. ఇక 3వ విడతకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. 9వ తేదీన తుది జాబితా 3వ విడతకు సంబంధించి రాబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 విడతలకు సంబంధించి తుది జాబితా ప్రకటించారు. ఏకగ్రీవమైన పంచాయతీల లెక్కను సైతం ప్రకటించిన పరిస్థితి. అయితే ఏకగ్రీవాలైన పంచాయతీలకు వివిధ రాజకీయ పార్టీలు ఎక్కువగా నిధులు ఇస్తామని కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు లక్షల్లో ఆఫర్ సైతం ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా మైదాన ప్రాంతాల కంటే గూడాలు, ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఏకగ్రీవాలయ్యాయి. ఎందుకంటే అక్కడ పటేల్ చెప్పిందే నిర్ణయానికి ఆ గూడెం అంతా కట్టుబడి ఉంటుంది కనుక ఆ గూడాల్లో మాత్రమే ఎక్కువగా ఏకగ్రీవాలయ్యాయి. ఇక మిగతా చోట్ల చూసుకున్నట్లయితే వివిధ రకాల ఆఫర్లు, ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. మొదటి 2 విడతలు, అదేవిధంగా మొదటి 2 విడతలకు సంబంధించిన ప్రచారాలు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. కొంతమంది బాండ్ పేపర్లు రాసివ్వడం, మరికొంతమంది తాను ఒక నిర్మల్ జిల్లాలోని పోన్కల్ అనే గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఏకంగా తన ఏం చేయబోతున్నాను అనేది ముందే ప్రకటించారు. దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఇంటి పన్నులు తానే 5 ఏళ్ల పాటు కడతానని ప్రకటించారు. దీంతో పాటు కొన్ని చోట్లనైతే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని చోట్ల పిండి గిర్నికి సంబంధించి మరాడిస్తామని ఇట్లాంటి ఆఫర్లు ఇవ్వడంతో పాటు మరికొన్ని చోట్ల బాండ్ పేపర్లు రాసి తాను ఏం చేయబోతున్నాను, గ్రామాభివృద్ధికి ఏమేం చేస్తాను అనేది దానికి సంబంధించిన హామీ పత్రాన్ని సైతం బాండ్ పేపర్ మీద రాసి స్టాంప్ వేసి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 3 ఏళ్లలో తాను అభివృద్ధి చేసి చూపెడతానని ఒక అభ్యర్థి సైతం బాండ్ పేపర్లు గ్రామస్తులకు రాసిచ్చారు. కొన్ని చోట్ల కరపత్రాలు సైతం అంటించిన పరిస్థితి. ఈ విధంగా ప్రలోభాలు, అదేవిధంగా హామీల పర్వాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. ఇక 3వ విడతకు సంబంధించి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనేది ప్రాసెస్లో ఉంది. దీనికి సంబంధించి తుది జాబితా వస్తుంది అని వీళ్ళు విత్డ్రాల కోసం సైతం కొంతమంది వాళ్ళకి ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే పోటీలో ఇంకొకరే ఉంటారని తెలిసిన వాళ్ళకి లక్షల్లో ఇచ్చి విత్డ్రా చేయించుకునే ప్రయత్నాలు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం గ్రామాలు పట్టుకొమ్మలుగా భావిస్తారు. ఇక రాబోయే ఎన్నికలు ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామాల్లో పవర్ ఉండాలంటే సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలి. కాబట్టి సర్పంచ్ స్థానాలను కొన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ తమ వాళ్ళే గెలిపించుకోవాలనే పట్టుదలతో సైతం ఉన్నారు. అయితే కొంతమంది ఏకగ్రీవాలై వస్తే తమ దగ్గరికి వస్తే నిధులు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన ఏకగ్రీవాలైన వాళ్ళకి కొన్ని పార్టీలు ఏకంగా కండవాలు కప్పేస్తున్నాయి. వాళ్ళు ఏ పార్టీ నుంచి నామినేషన్ వేసింది అనేది, ఏ పార్టీ మద్దతుదారుగా నామినేషన్ వేసింది అనేది పక్కన పెడితే తమ పార్టీలో చేర్చుకొని తమ పార్టీకి సంబంధించిన కండవాలు కప్పుతున్న పరిస్థితులు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళు తమ మద్దతుదారులే అని కండవాలు సైతం కప్పుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఆసక్తికరమైన పోరు కొనసాగుతుందని అయితే చెప్పచ్చు. కొన్ని చోట్ల వదిన మరదళ్ళు, అత్త కోడళ్ళు, అదేవిధంగా తండ్రి కొడుకులు సైతం కొన్ని చోట్ల పోటీలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అత్త కోడళ్ళు సైతం ఆదిలాబాద్ జిల్లాలోని హీరాపూర్లో పోటీ పడుతున్నారు. వాటి దండపల్లిలో ఒక కుటుంబానికి సంబంధించిన 4 నామినేషన్లు వేశారు. ఇక కొన్ని చోట్ల అయితే గ్రామస్తుల తరపు నుంచి కొన్ని డిమాండ్స్ సైతం పెడుతున్నారు. కోతుల్ని పంపించాలి, అప్పుడే తమ ఓట్లు వేస్తాం, ఎవరు పంపిస్తారో వాళ్ళకి వేస్తాం. ఈ విధంగా ఒక విచిత్ర రాజకీయాలతో పాటు ఆఫర్ల రాజకీయాలు, ప్రలోభాల పర్వం సైతం ఏకగ్రీవాల జోరుకు సైతం కొనసాగుతుందని అయితే చెప్పచ్చు. దేవి. ఆల్ రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టాయి. ఓ వ్యక్తి ముందు చూపుతో తన 2 భార్యలతో నామినేషన్ వేయించాడు. చివరికి ఒకరిని విత్డ్రా చేయించి ఇంకో భార్యను బరిలో నిలిపాడు. హైదరాబాద్ కార్వాన్ ఎమ్మెల్యే మొహినుద్దీన్ సతీమణి సుల్తానా మెదక్ జిల్లాలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికైతే చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత, 2వ విడత నామినేషన్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత స్క్రూటినీ, నామినేషన్ల విత్డ్రా ఉపసంహరణ
పూర్తయింది. బరిలో ఎంతమంది నిలిచారనేది కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. తాజాగా 3వ విడతలో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో విత్డ్రాల్కి నెల 9 వరకు అవకాశం కల్పించడంతో మాత్రం 9వ తేదీ మాత్రం ఒక 3వ తేదీన అసలు 9వ తేదీన స్పష్టమైనటువంటి అంకెలు అయితే రానున్నాయి. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరు కొన్ని చోట్ల చిత్ర విచిత్రాలు జరుగుతుంటే మరికొన్ని చోట్ల అయితే కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల సతిమణులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ వారసుల తనయులు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ వారసులు వారంతా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే మాత్రం నిన్న తాజాగా సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్లో 2వ వార్డు అభ్యర్థి తాను గెలవాలని చెప్పి ఏకంగా మంత్రించినటువంటి ఆవాలు ఏవైతే ఉన్నాయో ఆవాలను మంత్రించి తాను పోటీ చేస్తున్నటువంటి వార్డులో ఆ వార్డంతా కూడా కలియదిరుగుతూ బైక్పై ఆవాలు చల్లడంతో ఆ ఘటన చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉదయం లేచేసరికి ఆ ఇల్లు ఏదైతే ఉందో బయట వాకిలు ఉడిచేసరికి ఆవాలు కనిపించడంతో మాత్రం వారు ఆశ్చర్యపోయారు. కాసింత భయాందోళనకు గురై ఆ తర్వాత సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఈ విషయం బయటికి రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా తానే ఆ పని చేసినట్టు ఆ వార్డు అభ్యర్థి ఒప్పుకోవడంతో మాత్రం అతను వాళ్ళకి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు నిన్న తాజాగా కనిపించింది. ఆ తర్వాత ఇటు మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలంలో శంషారెడ్డిపల్లి తండా ఏదైతే ఉందో ఆ తండాలో తండ్రి కొడుకుల మధ్య అయితే ఈ పంచాయతీ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. తండ్రి గణేష్ ఈసారి ఆ తండా నుంచి ఎస్టీ జనరల్కు రిజర్వ్ కావడంతో తండ్రి గణేష్ నామినేషన్ వేశాడు. ఆ తర్వాత చివరి క్షణంలో తనయుడు వినోద్ నామినేషన్ వేయడంతో తండావాసులంతా కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకుందామని చెప్పినా కూడా కొడుకు వినకపోవడంతో తండావాసులంతా కూడా అతన్ని వారించడంతో ఆగ్రహంతో అతడు అక్కడే నామినేషన్ పత్రాలు చించి పారేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారిద్దరికీ గత కొంతకాలంగా కూడా మాటలు లేకపోవడంతోనే తండ్రిపై తనయుడు పోటీకి వచ్చినట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఇక ఈ ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకగ్రీవాలు చాలా చోట్ల జరిగినా కూడా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్న చోట చాలా వరకు గొడవలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆ ఏకగ్రీవాలు జరుగుతున్న చోట చాలా చోట్ల వేలం పాటలు పాడి సర్పంచ్ పదవిని దక్కించుకుంటున్నారు. కానీ కొంతమంది గ్రామానికి చెందినటువంటి యువకులు కావచ్చు, లేకపోతే వారి రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, వారంతా కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాము, ప్రత్యర్థిగా నిలబడతామని చెప్పడంతో మాత్రం ఆ గ్రామస్తులంతా కూడా వారిని వారించడం, కుల బహిష్కరణ చేయడంతో మాత్రం ఎవరైతే సర్పంచ్గా పోటీ చేస్తామని చెప్పి భావిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ఆ ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నందున సమావేశాలు ఏర్పాటు చేసి పబ్లిక్ మీటింగ్ లాగా అక్కడ దాదాపు వందలాది మంది కూర్చొని ఈ వేలం పాటను తిలకిస్తున్నటువంటి అందరిపైన కూడా పోలీసులు కేసు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఓవరాల్గా మాత్రం పంచాయతీ ఎన్నికల వేడైతే అంటే రంజుగా సాగుతుంది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు ఉన్నారు, అదేవిధంగా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నారు, మెదక్ ఎంపీగా బీజేపీ పార్టీకి చెందినటువంటి రఘునందన్ రావు ఉన్నారు, సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ఉన్నారు. ఇంత పెద్ద బడా నేతలు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే తమ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థులే ఈసారి ఖచ్చితంగా సర్పంచ్ బరిలో గెలిపించాలన్న కసితో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ విధంగా వారు పార్టీ కార్యకర్తలకు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్ననే ఎంపీ రఘునందన్ రావు కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తే కనుక తన సొంత నిధుల నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల నిధులు తెచ్చి గ్రామాభివృద్ధి చేస్తానని చెప్పి రఘునందన్ రావు ప్రకటించారు. ఎందుకంటే గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి నిన్న మాట్లాడి ఎవరైతే గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకుంటున్నారో అది చట్టరీత్యా వ్యతిరేకం, అటువంటి వారిని ఎవరు కూడా ప్రోత్సహించవద్దు, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం అని చెప్పి ఇటు రఘునందన్ రావు చెప్పారు. ఇటు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ, అదేవిధంగా జగ్గారెడ్డి వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పనులు చూసి తమను ఆదరించాలి, ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రామ అభివృద్ధి చేసేది కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీని ఆదరించాలి, అదేవిధంగా ఎన్నో ఇప్పటివరకు మహిళలకు సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ఎన్నో రైతుల కోసం సంక్షేమ పథకాలు తెచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులనే గెలిపిస్తారన్న ధీమతో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నేతలైతే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలక్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు.
కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. 3 విడతల్లో నామినేషన్ల పర్వం ముగియడం, 2 విడతల్లో ఇప్పటికే అభ్యర్థులు ఎవరనేది లెక్క తేలింది. 3వ విడతకు సంబంధించి కూడా నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 9 వరకు విత్డ్రాల్స్ కొనసాగుతున్నాయి. 9 తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది తేలనుంది. ఇప్పటివరకు 2వ విడతలో హైయెస్ట్ రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలయ్యాయి. దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 81 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో చాలా మట్టుకు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు. 3వ విడతలోనూ పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. చాలా గ్రామ పంచాయతీల్లో సింగిల్ డిజిట్ నామినేషన్లు అయ్యాయి. అయితే 3వ విడతలో ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ 3వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. సింగిల్ డిజిట్లో నామినేషన్లు దాఖలయ్యాయి. వేలం వెర్రిలా అంటే చాలా గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలు సర్పంచ్ పదవులకు వేలం వేశాయి. దాదాపు 38 లక్షల వరకు కూడా వేలంపాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న దాఖలాలు 3వ విడత ఎన్నికల్లో వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా మట్టుకు అంటే 3వ విడతల్లోనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన 2 విడతల్లో అయితే 81 పంచాయతీలు ఏకగ్రీవం అయింది. మిగతా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1077 గ్రామ పంచాయతీలు, ఈ గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు అయితే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మొదటి విడతలో ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ రెవెన్యూ డివిజన్, అటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేశామని అయితే అధికారులు చెప్తున్నారు. ఇక 2 విడతల్లో అభ్యర్థుల లెక్క తేలింది. లెక్క తేలడంతో అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. దీంతో ప్రచార పర్వం అయితే ఊపందుకుంది. ఎన్నికల్ని చాలా పార్టీలు అంటే ప్రధాన పార్టీలతో పాటు కీలక నేతలంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులని గెలిపించుకునేందుకు ఇటు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన తన మద్దతుదారుల కోసం స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇటు బాన్స్వాడకు సంబంధించి కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంతనాలు జరుపుతున్నారు. ఎక్కువ మంది బరిలో ఉండకుండా ఏకగ్రీవం చేసేలా ఆయన మంతనాలు అయితే జరుపుతున్నారు. ఇటు నిజామాబాద్ రూరల్ సంబంధించి ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయితే చేయించారు. మిగతా వారికి కూడా మద్దతు తెలిపేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. తన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేలా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. కామారెడ్డి డివిజన్కు సంబంధించి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయితే చేశారు. ఇక మెజార్టీ స్థానాలను గెలిపించుకునేలా కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఆయన వ్యూహం రచిస్తున్నారు. కామారెడ్డిలోనే మకం వేసి ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. ఇటు బోధనకు సంబంధించి కూడా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. చాలా కీలకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆ మొదటి విడతలో దాదాపుగా 28 పంచాయతీలని ఆ ప్రాంతంలో బోధన్ డివిజన్ ప్రాంతంలో 28 పంచాయతీలు ఏకగ్రీవం చేశారు. మిగతా పంచాయతీలు కూడా గెలిపించుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. ఆయన కూడా నిజామాబాద్లోనే మకం వేశారు. ఇక కీలక నేతలంతా కూడా నిజామాబాద్లో ఉంటున్నారు. మెజార్టీ పంచాయతీలను గెలిపించుకోవాలనే ఒక టార్గెట్ పెట్టారు. అంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా పిసిసి అధ్యక్షుడు సొంత జిల్లా నిజామాబాద్ సంబంధించి. సో ఇక్కడ నుంచే మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనేది ప్రధానంగా అధిష్టానం అయితే దిశానిర్దేశం చేసింది. ఇప్పటికీ గ్రామ పంచాయతీల్లో అన్ని కూడా ఏకగ్రీవం చేసేలా ముందుగా ప్రణాళికలు చేశారు. అదేవిధంగా సక్సెస్ అయ్యారు కూడా చాలా గ్రామ పంచాయతీలు. అంటే 2 విడతల్లోనే దాదాపుగా 80కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగతా వాటిలో కూడా గెలిపించుకునేలా బలమైన అభ్యర్థులు పెట్టారు. పంచాయతీ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో సందడి నెలకొంది. సాధారణ ఎన్నికలు తలపించేలా గ్రామాల్లో వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ అధికారుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కాగా మిగిలిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 3వ దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు అప్పీళ్లు స్వీకరిస్తూ ఉన్నారు. ఎవరైతే నామినేషన్ రిజెక్ట్ అయ్యాయో వాళ్ళంతా కూడా మరోసారి అప్పీలు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిన నేపథ్యంలో ఈరోజు అప్పీళ్ళన్నీ కూడా సమర్పించారు. రేపు ఆ అప్పీళ్ళ పరిష్కారం ఉంటుంది. 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 9వ తేదీన సాయంత్రం 3 గంటలకి ఆ బరిలోకి దిగే అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితా కూడా విడుదల చేసే విధంగా ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు మొదటి దశ పోలింగ్ కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. మొదటి దశలో 630 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా
45 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఆ తర్వాత మిగిలిన వాటన్నిటికి కూడా పోలింగ్ నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రెండవ దశకు సంబంధించి కూడా 613 గ్రామ పంచాయతీలు ఉండగా నల్గొండ జిల్లాలో 35 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 20కి పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా యాదాద్రి జిల్లాలో 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాకుండా మిగిలిన వాటన్నిటికి కూడా పోలింగ్ నిర్వహించేందుకు అక్కడ కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక మూడో దశకు సంబంధించి 9వ తేదీన అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుంది కాబట్టి అక్కడ గుర్తులు కేటాయించి మూడో దశకు కూడా పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 73 మండలాలతో 1789 గ్రామ పంచాయతీలకు పోలింగ్ సజావుగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎక్కడైతే కేవలం వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయో అక్కడ ఏకగ్రీవమైనప్పటికీ కూడా వార్డు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ గ్రామాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. 3 దశల్లోనూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అభ్యర్థుల సంఖ్యను అనుగుణంగా ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను అక్కడికి సమకూర్చారు. 7 గంటల నుంచి 1 వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సర్పంచ్ ఎన్నికకు ఆ రోజు తుది ఫలితం వెలువడుతుంది. దాదాపుగా సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు జరిగే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తే అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే మరుసటి రోజు లేదంటే ఏ వర్కింగ్ డే అయితే ఉంటుందో నెక్స్ట్ ఆ వర్కింగ్ డే రోజు పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మూడవ దశకు సంబంధించి ఇంకా నామినేషన్ల ఉపసంహరణకు 9వ తేదీ వరకు సమయం ఉండడంతో ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల విరుద్ధంగా ఇటు ఏకగ్రీవాలు కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఎన్నికల నిబంధనల ప్రకారమే నామినేషన్ల సమర్పణ, నామినేషన్ల ఉపసంహరణ జరగాల అని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఏకగ్రీవాల సమయంలో తలెత్తే వివాదాలకు తావు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. మరొక వైపు ఈ గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అభ్యర్థులను బరిలోకి దింపిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల అధికార పార్టీ నుండే ఇద్దరు బలపరిచిన ఒకరిని అధికార పార్టీకి సంబంధించి బలపరిచి రంగంలోకి దింపితే రెబల్స్ మరొకరు ఆశించి మరొకరు బరిలోకి దిగిన నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు అంతకంటే ఎక్కువ కూడా ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరొక వైపు ప్రతిపక్ష పార్టీలు కూడా గెలిచి నిలబడాలనే ఉద్దేశంతో అన్ని పంచాయతీల నుంచి బరిలోకి దిగడంతో పల్లెపూర్ అంతా కూడా రసవత్తరంగా మారింది. ఏకగ్రీవాల సమయంలో కొన్ని చోట్ల వేలం పాటలకు సంబంధించి మొదటి విడతలో వెలుగు చూసినప్పటికీ కూడా అటువంటి పునరావృతం కాకుండా రెండవ దశలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మూడవ దశలో అటువంటి ఘటనలు ఏవి చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో నివారించగలిగే ప్రయత్నం అయితే చేశారు. ఇక బరిలోకి దిగిన అభ్యర్థులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి రాజకీయ కక్షలకు ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొన్న మేళ్ల చెరువులో రాత్రి సమయంలో జరిగిన ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో కావచ్చు, ఒక కులము లేదంటే ఒక మతం ఓట్లను తమ వైపు తిప్పుకునే విధంగా చేసుకునే ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మొదటి దశ పోలింగ్ సజావుగా పూర్తి చేయడంతో పాటు మూడవ దశకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా సజావుగా పూర్తి చేసే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.